ఇక మరి కాసేపట్లోనే గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబును పోలీసులు తీసుకురానున్నారు. పీటీ వారెంట్పై పట్టాభిపురం పోలీసులు కస్టడీ కోరారు. విచారించి న్యాయమూర్తి నిర్ణయం ప్రకటించబోతున్నారు. కోర్టు దగ్గరకు అంబటి కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ గుంటూరు నుండి అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంబటి రాంబాబును గుంటూరు కోర్టుకు తీసుకురాబోతున్నారు. తర్వాత జడ్జి తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే జమీమా ప్రజెంట్ అయితే మాత్రం మరికొద్దిసేపట్లోనే అంబటి రాంబాబు అయితే గుంటూరు స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో ఆ స్పెషల్ కోర్టుకి రాబోతున్నారు. ప్రధానంగా కూడా ఆయన దీనికి మెడికల్కి సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంలో పీపీపీ మోడ్కి వ్యతిరేకంగా ఆయన ఒక నిరసన కార్యక్రమం నిర్వహించేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులకి బారికేడ్స్ని కూడా తోసుకుంటూ బుల్డోజ్ చేసుకుంటూ ఆయన అయితే వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన మీద 6 కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఆయన సీఎం దూషించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి రాజమండ్రిలో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు అయితే మాత్రం తమకు పీటీ వారెంట్ ద్వారా ఆయన్ని అప్పగించాలి ఎంక్వైరీ చేయడానికి అని కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో ఈ 11వ తేదీ లోపల అంబటి రాంబాబుని కోర్టులోకి హాజరుపరచాలని న్యాయమూర్తి చెప్పడం నిన్న జరిగింది. దాంతో ఈరోజు ఉదయం రాజమండ్రి నుంచి అంబటి రాంబాబుని అయితే తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన అయితే మాత్రం గుంటూరు టౌన్లోకి అంబటి రాంబాబు ఎంటర్ అయినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి ఈ సమాచారం. ఇప్పటికే ఈ కోర్టు ఆవరణలో అయితే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కూడా అంబటి కుటుంబానికి చెందినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టు ఆవరణలోకి రావటం అనేది జరిగింది. ప్రధానంగా ఏదైతే అంబటి రాంబాబుకి సంబంధించి అంబటి రాంబాబు వస్తున్నటువంటి క్రమంలో ఎటువంటి ఈ అవాంఛనీయ ఘటన తలెత్తకుండా కూడా కోర్టు దగ్గర అయితే మాత్రం పటిష్టమైనటువంటి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏఆర్ కానిస్టేబుల్స్, ఏఆర్ పార్టీలు కానీ అదేవిధంగా కూడా ప్రత్యేక భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే స్టోన్ ప్రొటెక్షన్ గార్డ్స్తోనే పోలీసులు అయితే మాత్రం ఇక్కడికి ఏఆర్ సంబంధించినటువంటి వాళ్ళు అయితే మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. మనం చూడొచ్చు. ఇప్పుడు పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే మాత్రం మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పటికి ఏఆర్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అంబటి రాంబాబుని ఇక్కడికి తెచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. మనమైతే మాత్రం అంబటి రాంబాబుని దించుతున్నటువంటి ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటి వెహికల్ ఉందో ఆ వెహికల్ దగ్గర మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడే ఆయన అయితే లోపల కూర్చొని ఉన్నారు. ఆయన్ని ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే దించుతారు. ఇప్పటికే పార్టీస్ అన్ని కూడా రెడీ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఆయన వాహనం దగ్గర మనం ఉన్నాము. ఆయన అయితే లోపల కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ స్టోన్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో షెల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పూర్తిగా కూడా ఆయన అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూడొచ్చు. మనకి ఎక్స్క్లూజివ్గా నేను చూపిస్తున్నాను. అంబటి రాంబాబుకి సంబంధించి అంబటి రాంబాబుని అయితే మాత్రం చూపిస్తున్న పరిస్థితి. ఆయన అయితే అభివందన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఆయన అక్కడి నుంచి ఈ కోర్టు ఆవరణలోకి వెళ్ళారు. కోర్టు ఆవరణలో ప్రధానంగా కూడా ఆయన అయితే మాత్రం జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి అయితే మాత్రం ప్రధానంగా ఆయనకి సంబంధించి ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి పీటీ వారెంట్ ఏదైతే ఉందో, పట్టాపురానికి సంబంధించిన పీటీ వారెంట్ ఏదైతే ఉందో దాని మీద విచారించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విచారించిన తర్వాత ఆయన కస్టడీకి అప్పగించాలా లేకపోతే బెయిల్ ఇవ్వాలా అనే దాని మీద మాత్రం ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే మనం ఎక్స్క్లూజివ్గా చూపించాము. ఆయన దిగుతున్నటువంటి సందర్భంలో ఆయనకి సంబంధించి ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది పూర్తిగా కూడా మనం ఎక్స్క్లూజివ్గా మన ప్రైమ్ లైన్ ఛానల్లో అయితే మాత్రం ప్రైమ్ లైన్ టీవీలో మనం చూపించేటటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇప్పటికే ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏదైతే అంబటి రాంబాబుకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఒక కేసు తర్వాత మరో కేసు ఆయన మీద బనాయించేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే పట్టాభిపురం పోలీసులకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో పీటీ వారెంట్కి సంబంధించినటువంటి కేసు ఆయన మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణకి సంబంధించి పీపీపీ మోడ్కి వ్యతిరేకంగా చేసినటువంటి ధర్నాకి సంబంధించిన కేసులో పోలీసుల్ని బుల్డోజ్ చేశారు, వాళ్ళ విధులకి ఆటంకం కలిగించారనేటువంటి కేసు ఏదైతే ఉందో దాని మీద విచారించేందుకు మాత్రం ఇప్పుడు గుంటూరు కోర్టుకి హాజరుపరిచారు. రాజమండ్రి నుంచి డైరెక్ట్గా కూడా ఆయన ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.